హాయ్ ఫ్రెండ్స్, ఇదే మన వరంగల్ కోటలో ఉన్న కుష్ మహల్. దీన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారు, అసలు ఈ మహల్ గురించి ఇంత ఆసక్తికరమైన చరిత్ర ఎందుకు ఉంది, ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. చరిత్రకారుల ప్రకారం క్రీస్తు శకం 1323లో ఢిల్లీ సుల్తాన్లకు చెందిన యువరాజు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడిని ఓడించి వరంగల్ని స్వాధీనం చేసుకున్నాడు. అప్పుడు ఆ సమయంలోనే కాకతీయుల ప్రధాన రాజభవనాల శిథిలాలపైనే ఈ కుష్ మహల్ని 14వ శతాబ్దంలో నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఒకప్పుడు శత్రువుల దాడిలో విరిగిపోయిన కాకతీయ కాలం నాటి స్వయంభూ శివాలయ శిథిలాలు, విరిగిన జైన దేవాలయ విగ్రహాలు, రాతి స్తంభాలు మరియు చారిత్రక శాసనాలు. ఈ మహల్లో మధ్యలో మరియు గోడల వెంట వీటిని భద్రపరిచి ప్రదర్శనకు ఉంచారు. వాలుగా ఉన్న గ్రానైట్ గోడలతో అద్భుతంగా మరియు దీని గోడలు స్వల్పంగా లోపలికి వంగినట్టు ఉంటాయి. ఇది తుగ్లక్ కాలపు నిర్మాణ శైలి గుర్తు. ఈ ప్యాలెస్ లోపల ఎలాంటి స్తంభాలు లేకుండా ఒక పెద్ద హాల్ ఉంటుంది. 4 వైపులా పెద్ద పెద్ద అర్ధచంద్రాకార ద్వారాలు ఉంటాయి. ఈ మహల్కు షితబ్ ఖాన్ ప్యాలెస్ అనే మరో పేరు కూడా ఉంది. షితబ్ ఖాన్ అసలు పేరు సీతాపతి రాజు. కాకతీయ రాజుల్లో చివరి రాజు అయిన ప్రతాపరుద్రుడికి సేనాధిపతియే ఈ సీతాపతి రాజు. ఆ సమయంలో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ సామ్రాజ్యంపై అనేక సార్లు దండయాత్ర చేశారు. ఎన్నోసార్లు ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్లను ఓడించాడు. అతని చేతిలో ఓటమి పాలైన ఢిల్లీ సుల్తాన్లు తిరిగి వెళ్ళిపోతున్న క్రమంలో ప్రతాపరుద్రుడి సేనాధిపతిగా ఉన్న సీతాపతిని కలిశారు. ప్రతాపరుద్రుడి చేతిలో తాము పైచేయి సాధిస్తే సీతాపతిని ఈ రాజ్యానికి రాజుగా నియమిస్తామని చెప్పడంతో సీతాపతి వారితో చేతులు కలిపారు. ఇలా సీతాపతి ప్రతాపరుద్రుడికి ద్రోహం చేసి కాకతీయ సామ్రాజ్యానికి చెడ్డ పేరు తీసుకువచ్చారు. అలా ఢిల్లీ సుల్తాన్లు మళ్ళీ ప్రతాపరుద్రుడిపై దండయాత్ర చేసి కాకతీయులపై విజయం సాధించారు. అప్పుడు సీతాపతి తన పేరును షితబ్ ఖాన్గా మార్చుకొని కాకతీయ సామ్రాజ్యాన్ని సుల్తాన్పూర్ రాజ్యంగా మార్చి పాలించాడు. ఈ సామ్రాజ్యంలో తనకంటూ ఏదైనా గుర్తింపు ఉండాలని షితబ్ ఖాన్ ఈ మహల్ని నిర్మించాడు. అప్పటి నుండి ఈ మహల్ని కుష్ మహల్ అని పిలవడం జరిగింది. రాణి రుద్రమదేవి పాలించిన కాలంలో ఈ కుష్ మహల్ అనే కట్టడమే లేదు. రుద్రమదేవి మరియు ఆమె మునిమనవడు ప్రతాపరుద్రుడు నివసించిన అసలైన కాకతీయ రాజభవనాన్ని కూల్చివేసి అదే స్థలంలో తుగ్లక్లు ఈ కుష్ మహల్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ మహల్ కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఈ ప్లేస్ గుర్తుపట్టారా? అదేనండి, మన వర్ష మూవీలో ప్రభాస్ త్రిష మాట్లాడుకునే ఒక సీన్ ఇక్కడే చేశారు. ఇదండి మన వరంగల్ కోటలోని కుష్ మహల్ చరిత్ర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని చారిత్రక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో వరంగల్ కోట మరియు దాని విషయాల గురించి తెలుసుకుందాం.